ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయం కర్ణాకర్ సార్ చెప్తే మీ సంగతి ఆయనే చూసుకుంటారు. సార్ 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 ఆనంది టీ పెట్టే ప్లేస్ లో ఉన్న చెత్తపుట్లు దొరికాయి సార్. అవన్నీ ఎక్కడ పెట్టు. ఇప్పుడేమంటారు హీరో గారు? సార్ ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు సార్. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పకో. మరి ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? దొంగతనం చేయలేదంటున్నావు, మరి ఇన్ని షర్ట్ పీసులు ఎలా వచ్చాయి? నేను ఏ దొంగతనం చేయలేదు సార్, నన్ను నమ్మండి. అబద్ధాలు చెప్పకో. సార్ ఆడపిల్లవని కొట్టలేకపోతున్నా, కానీ నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. మోకాల మీద కూర్చోరా. సార్ సార్ కూర్చోరా. సార్ నా మాట కూర్చోరా. అది కాదు సార్. కూర్చోరా. నువ్వేంటి వేడుక చూస్తున్నావా? నువ్విడికి తోడు దొంగవే కదా. కూర్చో కూర్చో మోకాల మీద. నేను మోకాల మీద కూర్చో. నేను ఏ తప్పు చేయలేదు సార్. మోకాల మీద కూర్చోమని చెప్తున్నా కదా. నేను చేయలేదు సార్. కూర్చోమంటే నాకే మాట చెప్తున్నావా? కూర్చో. ఎవరన్నా ముందుకొచ్చారనుకో నాలో మృగాన్ని చూస్తారు. ఏ విశ్వం, వెళ్ళి మిత్ర మేడం తీసుకురా. అలాగే సార్. ఎరా బావా, ఈ కరుణాకర్ గారు చాలా ఓవర్ చేస్తున్నాడు కదా. అమాయకంగా ఏం తెలియనట్లు ప్యాకింగ్ సెక్షన్ లో వర్క్ చేసినప్పుడే అనుకున్నా ఇలాంటి ఏదో చేస్తావని. విలేజ్ నుంచి వచ్చి మాకే చుక్కలు చూపిస్తున్నావు కదా. నీలాంటి దాన్ని అంత సులువుగా వదలకూడదు. ఇప్పుడు విధించే శిక్షను చూసి ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి పని చేయాలంటే వణికిపోవాలి. నాకు ఇతని మీద డౌట్ గా ఉంది. ఇతను కావాలనే ప్లానింగ్ తో దొంగతనం చేశాడు అనిపిస్తుంది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, వీడిని చిత్త కొట్టైనా నిజం చెప్పిస్తాను. ఎగరకరా, ఎగరకు. మరీ ఇంత ఓవర్గా మాట్లాడకు. అంటే నువ్వు నిజం బయట పెట్టబోతున్నావా? ఇప్పటి వరకు మనం చూస్తుంది అబద్ధం అంటే నేనంత పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నానా? అది కాదు సార్. నీ లిమిట్స్ లోనే ఉండు. మహేష్ గారు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మేమెవ్వరం ఏం చేయలేమనుకుంటున్నావా? ఈ కరుణాకర్ గురించి నీకు తెలుసు కదా. అన్ని మూసుకొనుండు, అదే నీకు మంచిది. నువ్వే కదా సార్ డస్ట్బిన్ లో ఉంచిన షెట్లన్నీ బయటికి తీశావు. ఈ దొంగను పట్టుకుంది నువ్వే కదా. వీడేమో అందరి ముందు ఆనంది పేరు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వేమో కొత్తగా కథలు అల్లుతున్నావు. ఎవరేంటో నాకు బాగా తెలుసు. నీ పక్కే జరగా. సార్, ఆనంది ఇలాంటి దొంగతనం చేసే అమ్మాయి కాదు సార్. తను ఇన్ని రోజులుగా మాతోనే వర్క్ చేస్తుంది. ఆనంది అలాంటి అమ్మాయి కాదు సార్. అశ్విన్ చెప్పినట్టు ఎక్కడో పొరపాటు జరిగింది సార్. నేను చెప్పేది కూడా అదే. ఈమె మంచిదానిలా మీ అందరి ముందు నటిస్తూ మిమ్మల్ని నమ్మించి దొంగతనం చేసింది. ఈమె చాలా తెలివైన దొంగ. ఈమె నంబర్ 1 కిలాడి. నంబర్ 1కే నంబర్ 1 దొంగ.
ఈమె మన కంపెనీకి పెద్ద నమ్మకద్రోహం చేసింది. నిజానికి ఈమె చేసిన తప్పుడు పనికి మీ అందరి కాళ్ళ చెప్పులు తీసుకుని కొట్టాలా. మీరందరూ ఈ ఆనంద్కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే ఈమె చేసిన దొంగతనంలో మీరు భాగస్వాములేనని నాకు అనిపిస్తుంది. ఏంటి మీలో ఎవరికైనా ఈ దొంగతనంలో సంబంధం ఉంటే చెప్పండి. ఏమయ్యా, ఇల్లేదైనా దొరికిందా? లేదు ముత్యాలు, దొరకలేదు. మన ఊర్లో అంతా తిరిగి చూశాను, కానీ మనకు అనుకూలంగా ఉన్న ఇల్లు ఏదీ లేదు. ఇప్పుడేం చేద్దామయ్యా? ఇంకో 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పాం కదా. వేరే దారి లేదు ముత్యాలు, కానీ ఆ రాజన్ననే ఇంకో 2 రోజులు గడువు అడుగుదాం అనుకుంటున్నాను. ఏమయ్యా, వాళ్ళందరూ వస్తున్నారు. నువ్వేం కంగారు పడకు ముత్యాలు, నేనే మాట్లాడతానులే. ఏంటి అప్పన్న గారు, ఇంటిని ఖాళీ చేస్తాను అన్నారు, ఇంకా ఖాళీ చేయలేదేంటి? మొన్న మీరు ఇల్లు ఖాళీ చేస్తానని అన్నారని చేపల స్టాకు రెడీ చేసుకున్నాను. మీరు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఎండు చేపల స్టాకు ఇక్కడ పెట్టుకుంటాం. రాజన్న, నేనే మీ దగ్గరకు వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకో 2 రోజులు గడిపిస్తే నేను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను. దయచేసి నాకు 2 రోజులు గడువు ఇవ్వండయ్యా. ఏంటి మామయ్య ఇది? మన ఊర్లో ఇల్లు చూసుకున్నాం అన్నారు, 2 రోజుల్లో ఖాళీ చేస్తామని కూడా అన్నారు. ఇప్పుడేమో ఇంకో 2 రోజులు గడువు ఇవ్వండి అని రాజన్నతో కొత్త కథ అల్లుతున్నారు. ఊర్లో ఇల్లద్దెకు చూస్తున్న విషయం కరెక్టే. మీకు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తానన్నది నిజమే, కానీ మాకు ఇల్లు అద్దెకిస్తానన్న వ్యక్తి అతను అల్లుడికి ఇల్లు అవసరమని అద్దెకివ్వలేదు రాజన్న. మీరు కావాలంటే ఆ ఇల్లు నాకు ఎవరైతే అద్దెకిస్తానన్నారో ఆ వ్యక్తిని కనుక్కోండి. మీరు నేను మీతో చెప్తుంది అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది. చూడండి అప్పన్న గారు, మీ మాటల మీద నాకు నమ్మకం లేదు. మొన్ననే ఈ ఊరి పెద్దల ముందే 2 రోజుల్లో ఖాళీ చేస్తాను అన్నావు. ఈ విషయం ఈ ఊరి పెద్దలతోనే తేల్చుకుంటాను. చూశారుగా, మీ అందరి మాట గౌరవించి నేను సైలెంట్గా ఉన్నాను. మీరే నాకు న్యాయం చేయండి, చెప్పండి. అదేంటి రాజన్న గారు, మేము ఇల్లు ఖాళీ చేయము అనటం లేదు, ఇంకో 2 రోజులు గడువు అడుగుతున్నాము, అంతే కదా. ఏంటప్పన్నా ఇది? నువ్వు పెద్ద మనిషివి, మంచోడివి, ఇలా మాట తప్పడం నీకు మంచి అనిపిస్తుందా? ఇలా చేయడం మంచిది కాదు అప్పన్నా. అప్పన్న గారు, రాజన్న మీకు ఇచ్చిన గడువు పూర్తయింది. వెంటనే ఇల్లు ఖాళీ చేసి మీ పరువును కాపాడుకోండి. అయ్యా, మేమిద్దరం అయితే ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మాతో పాటు ఒక ఆడపిల్ల, అందులోనూ పెళ్ళిడికొచ్చిన అమ్మాయి. అయ్యా, మీరందరూ మా యందు దయ ఉంచి ఒక్క అవకాశం ఇప్పించండి అయ్యా. మరొక 2 రోజుల అవకాశం ఇప్పించండి అయ్యా. మీకు చేతులు జోడించి అడుగుతున్నానయ్యా. మరి ముందు ఖాళీ చేసి పోవయ్యా. అయ్యో అయ్యా.